మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నాయకులు లోడగల కృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతికి రోల్ మోడల్ మాజీ మంత్రి గుడివాడ అమర్ అంటూ లోడగల ఆరోపించారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియని అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అమర్ 5 ఏళ్లలో గనులు మొదలు చివరికి ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడుతూ విసన్నపేట భూములను అక్రమంగా దోచుకున్నారంటూ విమర్శించారు. రుషికొండ భవనాలపై అమర్ మాటల తీరు హాస్యాస్పదంగా ఉన్నాయని దుయ్యబట్టారు. మైనింగ్ లో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ అమర్ పై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవగాహన రాయొచ్చిందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకునే వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే. ఈ అమర్ అతను చేస్తున్న ఐటీ మినిస్ట్రీ పక్కన పెట్టి ఏదైతే అనకాపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతి భయం, గనుల్లో అవినీతి, ఏదైనా ఒక మైనింగ్ లో లారీ బయలుదేరాలంటే అమర్కి కప్పం కట్టవలసిందే. అంత నీచాతి నీచుడు ఎవడని ఉన్నాడంటే గుడివాడ అమర్. విస్సలపేట భూమిని అందరికీ తెలుసు. దళితుల దగ్గర నుంచి దౌర్జన్యంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 100 కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తి 420 గుడివాడ అమర్. అలాగే ఆర్ఈఎస్ లో సుమారుగా 100 కోట్ల రూపాయల ఉద్యోగాల్లో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్న కుటుంబం ఏదైనా ఉంటే గుడివాడ కుటుంబం. దోచుకోవడం తప్ప ఏమి తెలియని వ్యక్తి. ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి అన్నాడు. ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చూడలే. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా